సినిమా ఎంతో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ కూడా వస్తుంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ 186 crores ప్లస్ అంటున్నారు. సో కొంతమంది ఇది అంటే మాక్సిమం మెంబర్స్ అబద్ధం అంటున్నారు. మీ అభిప్రాయం? అంటే అవ్వచ్చు లేకపోవచ్చు. ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ వల్ల అయితే అయిద్దో లేదో తెలియదు. మామూలుగా ఏంటంటే అది ఇప్పుడు పుష్పాది మొన్న చూసాం, ఎంత అది అది ఇంకా మనం చెప్పలేంలే. మరి ఏం చెందారు అంటే ఇప్పుడు నేనేమన్నా ఇది కరెక్ట్ తెలియాలి కదా, ఇది సగం తెలిసి సగం తెలియనట్టే ఎవరేం చెప్పలేరు, అంతే కదా. ఒక సినిమాతో పోల్చకూడదు. సో ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ 180 crores, అది రైట్ ఆర్ రాంగ్? మీ అభిప్రాయం? మాక్సిమం ఏదైనా ఇప్పుడు ఆయన మెగా ఫ్యామిలీ కాబట్టి ఎట్లైనా ఒక 100 crores అయితే దాటి ఉంటదని నేను చెప్తున్నాను. అంతే. అంటే చాలా మంది కూడా ఇది అబద్ధం, దిల్ రాజు గారు జనాన్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అంటున్నారు. అసలు దాని 450 కోట్లు పెట్టారని కూడా నాకు అనిపించలేదు. ఆ హెలికాప్టర్ దీనికి ఏమన్నా అయిందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇక అంతమించి ఇంకేం చెప్పలేము. సరే, సినిమా గురించి రామ్ చరణ్ యాక్టింగ్ గురించి అని చెప్పి. రామ్ చరణ్ అయితే యాక్టింగ్ బాగా చేసిండు. అది ఇంకోటి ఏంటంటే అది ఈ జనరేషన్ లో రావాల్సిన సినిమా కాదు. అది ఇప్పుడు ఈ జనరేషన్ లో కోరుకునేది ఏంటంటే ఒక పుష్ప, ఒక దేవర, ఒక సలార్ అట్లాంటివి కావాలి. ఒక మాస్ లెవెల్ ఈ జనరేషన్ కి అది అర్థం కాదు. అది మొత్తం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి గేమ్ చేంజర్. ఈ జనరేషన్ లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరు చూడరు. అది అర్థమైందా? ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ లో కూడా సెలబ్రేషన్స్ లేదు, ఏది లేదు. చాలా అంటే ఎవరైనా కానీ ఇప్పుడు అందరు ఇప్పుడు మా సినిమాలే కోరుకుంటున్నారు. అంటే శంకర్ గారికి ఇది ఒక కంబ్యాక్ అని చాలా మంది అంటారు. మరి కంబ్యాక్ అంటారా? కాదు. మరి రామ్ చరణ్ లెవెల్ కి ఇది సెట్ అయిందా? ఆయన పాపులారిటీ అసలు చెప్పాలంటే ఆయన రంగస్థలం సినిమా ఎట్లా ఉంటది అన్న, అది వేరు. ఇది కూడా ఏంటంటే బానే ఉంటదని మనం కూడా అందరూ అనుకున్నాం. కాకపోతే ఇది ఒకటి ఏంటంటే ఇది ఒక కలెక్టర్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పార్టీకి సంబంధించింది, ఒక కాలేజ్ బాయ్ లాగా ఇదంతా ఉంది. ఇది జనరేషన్ సెట్ కాదు. ఇది మొత్తం ఏంది, వాణి నరికేసామా, అరిసామా, పేపర్లు ఇసిరేసామా, ఇదే కావాలి అందరికి. ఇప్పుడు అవి సెట్ కావు. చదువుకున్న క్యాండిడేట్లు మాత్రమే అది అర్థమవుతుంది. సినిమా బాగాలేదని నేను చెప్పట్లా, సినిమా బాగుంది కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అది వేస్ట్ అన్న. సరే, రామ్ చరణ్ యాక్టింగ్ లెవెల్స్ కి, ఆయన పాపులారిటీకి ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది? నెక్స్ట్ వచ్చే RC16 బాగుంటుంది అంటే అది బాగుంటుందని అనుకుంటున్నాను నేను కూడా. సో మొత్తానికి గేమ్ చేసే సినిమా గురించి ఒక మాటలు ఏం చెప్తారు? ఒక్క మాటలు అయితే సినిమా అయితే బాగుందన్న. ఇప్పుడు అనవసరంగా ఇట్లా బాగాలేదని చెప్పడం ఎందుకు? మామూలుగా ఇట్లా మెగా ఫ్యామిలీ అన్ని పక్కన పెట్టి అన్న కూడా ఒక క్రేజ్ అనేది ఉందని అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.